హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పిశాచాల సలహా. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. రుక్మిణికి చంద్రయ్యకు కొత్తగా పెళ్ళైంది. పెళ్లి కాకముందు ఆమె తన తల్లిదండ్రులని చీరలు నగలు అడిగితే రేపు పెళ్ళయ్యాక నీ మొగుడిని అడుగు కొనిపెడతాడు అనేవారు. దానితో ఆమెకు భర్త అంటే అడగగానే కోరినవన్నీ కొని ఇచ్చేవాడు అనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రయ్యది చిన్న ఉద్యోగం, కానీ అనాథ అయిన వాణ్ణి పెంచి పెద్ద చేసిన అవ్వ వాడికి లంకె బిందెల కథలు, నిధి నిక్షేపాల కథలు చెప్పి తనకు కూడా ఎప్పటికైనా ఏదైనా నిధి దొరుకుతుందన్న భ్రమ కలిగించింది. వాడు అచ్చగా తన అదృష్టం మీద ఆధారపడగా పిశాచాల సహాయంతో నిధులు సంపాదించవచ్చుననుకొని వాటి స్నేహం కోసము రహస్యంగా శ్మశానంలో తారాడుతూ వచ్చాడు. పెళ్లిగాకముందు ఊళ్ళో ఏదో గదిలో ఉండిన చంద్రయ్య పెళ్లి కాగానే శ్మశానానికి సమీపంలో ఒక పాడుబడిన కొంపలో కాపురం పెట్టాడు. ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం కొంప? మనం ఊరి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం, ఇందులో నేను కాపురం చేయను అన్నది రుక్మిణి ఆ కొంపను చూస్తూనే. చంద్రయ్య ఆ మాటలకి ఆశ్చర్యపోయి, ఇల్లు కట్టడం అంటే పక్షిగూడు కట్టడం అనుకుంటున్నావా? మనకు ఒక నిధో నిక్షేపమో దొరకని అలాగే కట్టుకుందాము అన్నాడు. నిధి దొరకటం అంటే నీళ్లు దొరకటం అనుకున్నావా అని రుక్మిణి మొగ్గుని ఎత్తిపొడిచింది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు చంద్రయ్య. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న రుక్మిణి ఉలిక్కిపడి లేచింది. శ్మశానం వైపు నుంచి ఏదో కోలాహలంగా వినవస్తున్నది. ఆమె భర్తను నిద్రలేపి ఏమిటా గోలా అని అడిగింది. పిశాచాల్లాగా ఉంది, నేను వాటితో మాట్లాడి వస్తాను అంటూ చంద్రయ్య లేచి కూర్చున్నాడు. రుక్మిణి అదిరిపడి, నీకేమన్నా మతిపోయిందా? పిశాచాలతో మాట్లాడటం ఏమిటి? రేపు ఇల్లు ఖాళీ చేసేద్దాం, ఈ గోల నేను భరించలేను అన్నది. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. పిశాచాల స్నేహం కోసమేగా నేను ఈ శ్మశానానికి దగ్గరగా ఇల్లు తీసుకున్నాను. అవి అలా అల్లరి చేస్తే గాని హాని చేయవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు చెబుతాయి అని చంద్రయ్య రుక్మిణికి చెప్పి బయలుదేరి శ్మశానం కేసి వెళ్ళాడు. శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ మొగ్గలు వేస్తున్నాయి. అవి చంద్రయ్యను చూస్తూనే, ఎవరది? ఇక్కడికి రావటానికి నీకెంత ధైర్యమో అని అడిగాయి. ధైర్యం కాదు, మీ మీద ఇష్టం, అందుకే మీతో స్నేహం కోరి వచ్చాను అన్నాడు చంద్రయ్య. పిశాచాలు అభ్యంతరం చెప్పలేదు. చంద్రయ్య కొంచెంసేపు వాటితో ముచ్చట్లాడి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త కోసము బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రుక్మిణి, పిశాచాలు కనిపించాయా? నిధి నిక్షేపాల మాట చెప్పాయా అని అడిగింది. అప్పుడేనా మా స్నేహం కాస్త గట్టిపడనియ్యి అన్నాడు చంద్రయ్య. ఆ తర్వాత చంద్రయ్య ప్రతి రాత్రి పిశాచాల్ని కలుసుకొని వాటితో కొంతసేపు కాలక్షేపం చేస్తూ వచ్చి ఒకనాడు తన భార్యతో, రేపు పిశాచాల్ని మన ఇంటికి విందుకు పిలుస్తాను, మంచి కూరలతో చక్కగా వంట చేసి ఉంచు అన్నాడు. అతని ఆహ్వానం పాటించి పిశాచాలు 2 ఒక అర్ధరాత్రి అతని ఇంటికి విందుకు వచ్చాయి. రుక్మిణి వాటికి వడ్డించింది. చంద్రయ్య వాటితో, మీకు ఇంకా అద్భుతంగా విందు చేసి ఉందును, కానీ బీదవాణ్ణి, ఎక్కడన్నా నిధి నిక్షేపాలు దొరికే మార్గం మీరు చెప్పారంటే రోజు మీకు రాజోపచారంగా విందులు చేస్తాను అన్నాడు. పిశాచాలు ఈ మాటలకి ఆశ్చర్యం నటించుతూ, మేమిలా పిశాచాలం కావడానికి కారణం ఏమిటనుకున్నావు? నీలాగే నిధి నిక్షేపాల కోసము అడవుల్లోనూ పాడుబడిన ఇళ్లలోనూ తవ్వుతూ ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలమయ్యి నానా బాధలు పడుతున్నాము అన్నాయి. అయితే నాకు నిధి దొరికే ఆశ లేదన్నమాట అన్నాడు చంద్రయ్య తెల్లబోతూ. నిధులు దొరికితే నీ ప్రయోజకత్వం ఏమిటి? స్వయం కృషితో ఎంత సాధించగలవో చూడు అంటూ పిశాచాలు ఆకస్మికంగా అదృశ్యమయ్యాయి. చంద్రయ్యకు ఈ గుణపాఠం చెప్పడానికే పుట్టినట్లుగా ఆ పిశాచాలు మళ్ళీ చంద్రయ్య కంటపడలేదు. అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదులుకొని వారం రోజులకల్లా శ్మశానం పక్కన ఉన్న ఇల్లుని ఖాళీ చేసి ఊరిలో మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆనాటి నుంచి తాను స్వశక్తితో ఎంత సాధించగలడో చూసుకుంటూ సార్థకంగా బతికాడు. మరొక కథ పేరు కళాపిపాస. ఈ కథను రచించిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు.
చంద్రగిరిని పాలించిన విజయపాలుడు గొప్ప కళాపిపాసి. అతను తన ఆస్థానంలో అనేక మంది కవులని, శిల్పులని, చిత్రకారులని, గాయకులను పోషించడమే గాక ఇతర దేశాలలో ఉన్న ఉత్తమ కళాకారులని ప్రోత్సహించే ఉద్దేశంతో ఏటా కళా పోటీలు ఏర్పాటు చేసేవాడు. ఈ పోటీలలో సాధారణంగా చంద్రగిరి ఆస్థాన కళాకారులే నెగ్గేవారు. దారి తప్పి ఇతర దేశాల వాళ్ళు నెగ్గటం జరిగితే వారిని విజయపాలుడు తన కొలువులోకి తెప్పించుకునేవాడు. ఇతర కళల మాట ఏమైనప్పటికీ శిల్పంలో మటుకు చంద్రగిరిని అనేక సంవత్సరాలుగా ఇంకే దేశమూ మించలేదు. అందుకు కారణము సుచిత్రుడు అనే అద్భుత శిల్పి. అతన్ని శిల్పకళలో సమీపించగలవాడు 100 యోజనాల దూరంలో ఎవడూ లేడని చెప్పుకునేవారు. విజయపాలుడికి అతనంటే అమితమైన ఆదరాభిమానాలు. సుచిత్రుడు శిల్పకళలో చంద్రగిరి పేరు ఉన్నతంగా ఉంచడమే గాక అతను మరే రాజుకు అమ్ముడు పోవ నిరాకరించి విజయపాలుడి ఆదరానికి మరింత పాత్రుడయ్యాడు. అలాంటి సుచిత్రుడు ఆకస్మికంగా చనిపోయాడు. విజయపాలుడు సుచిత్రుడి కొడుకు వైశాఖుణ్ణి ఆస్థాన శిల్పిగా నియమించాడు. వైశాఖుడు తండ్రికి చాలా ఏళ్లుగా సహాయపడ్డాడు. రాయి శిల్పంగా మారే దశలన్నీ అతనికి తెలుసు. కానీ అతను అందులో 1-2 మెట్లు మాత్రమే ఎక్కగలిగాడు. సుచిత్రుడు అతన్ని తనంత శిల్పిని చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు, కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయినా ఆ 7 చంద్రగిరిలో జరిగిన శిల్ప పోటీలలో వైశాఖుడి శిల్పానికి అగ్రస్థానం లభించింది. పోటీ ఫలితాలు నిర్ణయించిన దేశాల శిల్ప నిపుణులు వైశాఖుడు తండ్రికి ఏమాత్రమూ తీసిపోడని ఏకగ్రీవంగా ఆమోదించారు. అది మొదలు వైశాఖుడు తయారు చేసిన శిల్పాలన్నింటా అత్యుత్తమ కళా ప్రమాణాలు కనిపించాయి. కానీ అసలు రహస్యం ఏమిటంటే ఆ శిల్పాలు అతని చెక్కినవి కావు. వాటిని చెక్కినవాడు శ్రీముఖుడు అనే కుర్రవాడు. శ్రీముఖుడు సుచిత్రుడి వద్ద శిష్యుడిగా చేరి 1-2 ఏళ్లలో సుచిత్రుడు సమానమైన సామర్థ్యం సంపాదించాడు. శిల్పకళ అతనికి పూర్వజన్మ సంచితమా అనిపించేది. సుచిత్రుడు ఒకేసారి అనేక శిల్పాలు చేయవలసి వచ్చినప్పుడు వాటిలో కొన్నింటిని శ్రీముఖుడు పూర్తి చేశాడు. ఎవరికీ తేడా తెలియలేదు. సుచిత్రుడు చనిపోతూ శ్రీముఖుడితో, నాయనా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మహాశిల్పిగా గుర్తింపు పొందేదాకా నా కొడుకుకి సహాయపడు అన్నాడు. గురువుగారు ఆ మాట అన్నందుకు శ్రీముఖుడు తాను వైశాఖుడి శిష్యుడినని చెప్పుకుంటూ ఆయన తయారు చేయవలసిన శిల్పాలన్నింటినీ తానే తయారు చేస్తూ వచ్చాడు. అతనికి పేరు ప్రఖ్యాతుల గురించి కొంచెం కూడా ధ్యాస లేదు. మంచి శిల్పం తయారు చేసిన తృప్తే అతనికి మరే విధంగానూ కలిగింది కాదు. విజయపాలుడికి మల్లిక అనే కుమార్తె ఉన్నది. ఆమె అపూర్వ సౌందర్యవతి. ఆమెకు పెళ్లాడే వయసు సమీపిస్తున్నది. అసాధారణ సౌందర్యం గల తన కుమార్తెకు అపాయం కలగవచ్చునని విజయపాలుడు ఆమెని రాజభవనం దాటి బయటకు పోనీయలేదు. ఆమె ఎంత అందగత్తె అయినది బయట ప్రపంచానికి గాలి కబురుగా మాత్రమే తెలుసు. ఉన్నట్టుండి విజయపాలుడికి ఒక రోజున ఒక ఆలోచన కలిగింది. ఇవాళో రేపో మల్లిక పెళ్లాడి భర్త వద్దకు వెళ్ళిపోతుంది. అందరిలాగే ఆమెకు కూడా వార్ధక్యం వచ్చేస్తుంది. ఇవాళ ఆమెకు గల అద్భుత సౌందర్యము నిజానికి అశాశ్వతం. దాన్ని శాశ్వతం చేయాలంటే ఒకే ఒక మార్గం, ఆమె శిల్పాన్ని తయారు చేయటం. అందుకు ఆస్థాన శిల్పి వైశాఖుడున్నాడు. విజయపాలుడికి ఇంకొక ఆలోచన కూడా ఉన్నది. అదేమంటే మల్లికను వివాహం ఆడతామని వచ్చే రాజకుమారులందరి ఎదుట మల్లికను ప్రదర్శించకుండా ఆమె ప్రతిమను ప్రదర్శించవచ్చు. ఆమెను కళ్ళారా చూసిన వారికి చిత్త విభ్రమం కలుగుతుందని విజయపాలుడి అనుమానం. విజయపాలుడు వృద్ధుడైన ఆస్థాన చిత్రకారుడి చేత మల్లిక చిత్తరువులు 2-3 తయారు చేయించి వాటి సహాయంతో వైశాఖుడిని రాజభవనంలోని కళామందిరంలో మల్లిక విగ్రహాన్ని తయారు చేయమన్నాడు. శిల్పం తయారయ్యేదాకా శిల్పి తప్ప మరెవరూ అందులోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడు. శిల్పానికి తగిన పాలరాతి శిలను ఎన్నిక చేసి దాన్ని ఉంచవలసిన చోట ఉంచాడు. వైశాఖుడు కళామందిరంలోకి వచ్చాడు. కానీ శిల్పాన్ని తయారు చేయవలసిన వాడు శ్రీముఖుడే. ఆ శ్రీముఖుడు వైశాఖుడి శిష్య సహాయకారిగా ఉలులు, సుత్తెలు లాంటివి పట్టుకొని తాను కూడా వచ్చాడు. ప్రతిమ తయారు కాసాగింది.
తన తండ్రి తన ప్రతిమ తయారు చేయిస్తున్నట్లు మల్లికకు చూచాయిగా తెలిసింది. అది ఎంత రహస్యంగా జరుగుతున్నది ఆమె ఎరగదు. ఒకరోజు ఆమె ఆసక్తి కొద్దీ ప్రతిమని చూడటానికి కళామందిరం కేసి వెళ్ళింది. శిల ముందు ఉలి సుత్తి చేతబట్టి శ్రీముఖుడు నిలబడి పక్కనే శిలకు ఆనించి ఉన్న మల్లిక చిత్తరువును చూస్తున్నాడు. వైశాఖుడు దూరంగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. మల్లిక రాకని ఇద్దరూ గమనించలేదు. మల్లిక చిత్తరువును చూస్తున్న శ్రీముఖుడు, గురువర్య, ఈ అబద్ధపు శిల్పాన్ని రాజుగారు ఎందుకు చెక్కిస్తున్నట్లు? ఎవరైనా ఇంత అందంగా ఉంటారా? ఇంతకన్నా అందమైన స్త్రీని ఊహించి శిల్పం చేయమంటే మరింత సులువుగా ఉండేది కదా అన్నాడు. శిల్పానికి ఇంకా రూపం సరిగ్గా రాలేదు. దాన్ని చెక్కుతున్నట్టుగా కనిపించే శ్రీముఖుడు అనుభవం చాలని అర్భకుడులాగా కనిపించాడు. మొదలు నీకు ఉలి పట్టడం చేతనవునా అన్నది ఆమె. శ్రీముఖుడు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసి మల్లిక అందానికి మత్తెక్కినట్లయిపోయి, అద్భుతం, ఏమీ సౌందర్యం! ఈ సౌందర్యానికి శిల న్యాయం చేకూర్చగలదేమో కానీ చిత్రకారుడి కుంచె ఏమాత్రం న్యాయం చేయగలదు. అమ్మా, నువ్వు నా ఎదుట అలాగే నిలబడరాదా? నీ రూపు శిలలోకి దించుతాను అన్నాడు. మల్లికకు ఆగ్రహంతో మాట రాలేదు. ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ప్రతిమను ఎవరో అర్భకుడి చేత తయారు చేయిస్తున్నారా? వాడు నన్ను ఎగాదిగా చూసి ఏమి అందం అంటూ నోటికి వచ్చినట్లు పేలాడు. వాడి విగ్రహం చెక్కడానికి నేను ఎదురుగా నిలబడాలట అని ఫిర్యాదు చేసింది. విజయపాలుడికి తీరని అవమానం జరిగిందనిపించింది. వెంటనే ఆయన జరిగిన సంగతి విచారించి మల్లికతో మాట్లాడినవాడు తన ఆస్థాన శిల్పి శిష్యుడని, ప్రపంచ జ్ఞానం తెలిసే ఈడువాడు కూడా కాదని తెలుసుకొని వాడిని దేశ బహిష్కరణ శిక్షతో వదిలేశాడు. వాడి సహాయం లేకుండా తాను మల్లిక ప్రతిమను పూర్తి చేయలేనని వైశాఖుడు ఎంత బ్రతిమిలాడినా లాభం లేకుండా పోయింది. శ్రీముఖుడు శిల్పాన్ని ఎక్కడ వదిలాడో అక్కడే ఉండిపోయింది. చాలా రోజులు చూసి విజయపాలుడు వైశాఖుడిని పిలిచి కారణం అడిగితే, మహారాజా, నేను అసమర్థుణ్ణి, శిల్పం చేయవలసిన వాణ్ణి పంపించేశారు. నేను తయారు చేసినట్లు చెప్పుకున్న గొప్ప శిల్పాలన్నీ వాడివే అని నిజం చెప్పాడు. వైశాఖుడు ఇప్పుడు చెప్పేది అబద్ధమో, పూర్వం శిల్పిగా నటించిందే అబద్ధమో నిర్ణయించలేక అతన్ని చెరసాలలో పెట్టించాడు. సంవత్సరం తిరిగి మళ్ళీ కళా పోటీలు జరిగాయి. ఈసారి ఆస్థాన శిల్పి అందులో పాల్గొనలేదు. పొరుగు దేశం నుంచి ఎవరో పంపిన శిల్పానికి నిర్ణేతలు ఏకగ్రీవంగా మొదటి బహుమానం ప్రకటించారు. అది ఒక స్త్రీ ప్రతిమ. అది మల్లికమూర్తి అని రాజు మరికొద్ది మంది మాత్రమే గుర్తించారు. దాన్ని చూసి విజయపాలుడు నిర్ఘాంతపోయాడు. తన ఆస్థాన శిల్పి తయారు చేయలేని ప్రతిమను ఎవరో పొరుగుదేశం వాడు ప్రాణం ఉట్టిపడేలా తయారు చేశాడు. అలాంటివాడు తన ఆస్థాన శిల్పిగా ఉండి తీరాలి. వైశాఖుడు కారాగృహంలో ఉన్నది మొదలు ఆ పదవి ఖాళీగానే ఉన్నది. ఆహ్వానం అందగానే మహాశిల్పి వచ్చాడు. వాడు శ్రీముఖుడే. వాడు మల్లికను ఒక్కసారే చూశాడు. కానీ ఆమె శరీరంలోని ప్రతి అణువు ప్రతిమలో కనబడేలాగా చేయగలిగాడు. విజయపాలుడు శ్రీముఖుడికి క్షమాపణ చెప్పుకొని అతన్ని తన ఆస్థాన శిల్పిగా నియమించాడు. వైశాఖుడిని చెర నుంచి విముక్తి చేసి సన్మానించే షరతు మీద శ్రీముఖుడు ఆస్థాన శిల్పి కావటానికి ఒప్పుకున్నాడు. మరొక కథ పేరు సఖ్యత కుదిరింది. రచించిన వారు బొమ్మిడి అచ్చారావు గారు. కేశవుడికి చిన్నతనంలోనే తండ్రి పోతే తల్లి వెంకాయమ్మ పెంచి పెద్ద చేసి సుశీల అనే చక్కటి పిల్లను తానే ముచ్చటిపడి ఏరి తెచ్చి పెళ్లి చేసింది. కొంతకాలం పాటు అత్తాకోడళ్ళు సఖ్యంగానే ఉన్నారు. కానీ క్రమంగా ఇద్దరి మధ్య చిన్న చిన్న కీచులాటలు ప్రారంభమై క్రమంగా శృతి హెచ్చింది. అందుకు కారణము కేశవుడి మీద హక్కు కోసము అత్తాకోడళ్ళు తమకే తెలియకుండా పోటీ పడటమే కావచ్చు. ఇద్దరూ కేశవుడికి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పనారంభించారు. అత్తాకోడళ్ల వైరము చిలికి చిలికి గాలివాన అయినట్టుగా తయారైంది. రాను రాను వాళ్ళు కేశవుడితో నిమిత్తం లేకుండా ముఖాముఖి యుద్ధానికి తలపడసాగారు. వాళ్ళను సమాధానపరచడానికి కేశవుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిట్ట చివరకు కేశవుడు తన గోడు ఒక స్నేహితుడితో చెప్పుకొని అతడు చెప్పిన సలహాని అమలులో పెట్టాడు. అతను తన భార్యతో, నువ్వు చాలా కాలంగా మీ వాళ్ళని చూడాలనుకుంటున్నావు.
నాకే తీరిక లేక ఇంతకాలము జాప్యం చేశాను. బయలుదేరు, మీ పుట్టింటికి పోదాము అన్నాడు. పుట్టింటికి వెళ్ళాలని ఉన్నదని సుశీల ఎన్నోసార్లు భర్తతో అన్నమాట నిజమే. కేశవుడే వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు అతను తనంతట తానే ప్రయాణం కట్టించేసరికి ఆమెకు చాలా ఆనందం కలిగింది. అదీగాక ఆమెకు రోజు అత్తగారితో పోట్లాడటం తప్ప సుఖంగా గడిచిన రోజు లేదు. కొంతకాలం తన వాళ్ళ మధ్య ఉంటే ఆనందంతో పాటు అత్త పెట్టే బాధలు కూడా మర్చిపోయి హాయిగా ఉందామని ఆమె అనుకున్నది. కేశవుడు తన భార్యను పుట్టింట దించి అత్తవారు ఎంత బ్రతిమలాడినా ఉండక పని ఉన్నదని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశాడు. కొన్ని రోజులు గడిచాయి. వెంకాయమ్మకి కోడలు లేకపోవడం చేత ఇల్లు బోసిపోయినట్లు కనబడసాగింది. కోడలు ఇంటి పని చాలా చేసేది. ఇప్పుడు వెంకాయమ్మకు విశ్రాంతి లేకుండా పోయింది. కోడలు ఉండగా తాను ఆమె మీద పెత్తనం చేయడం తప్ప పట్టుమని గట్టిగా పనిచేసినట్లు ఆమెకు గుర్తు రాలేదు. అలవాటు తప్పటం మూలాన ఆమెకు ఇప్పుడు ఇంటి పని అంతా చేయాలంటే ఒళ్ళు హూనమైపోతున్నది. ఇంతకన్నా చిత్రం ఏమిటంటే తాను రోజు కోడల్ని దేనికి తప్పు పట్టిందో, ఎందుకు ఆమెతో పోట్లాడిందో వెంకాయమ్మకు ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు. ఆమె కోడలు కోసం బెంగపడసాగింది. చూసి చూసి ఆమె ఒకరోజు కొడుకుతో, ఒరే కేశవా, పోయి కోడల్ని తీసుకురా, ఎన్నాళ్ళుంటుంది పుట్టింట్లో, ఇదే సుఖంగా ఉన్నట్లుంది దానికి అన్నది కోడల్ని దిప్పుతున్నట్లు ధ్వనించేలాగా. కేశవుడు తల్లి మాట విననట్లు ఊరుకున్నాడు. సుశీలకు పుట్టింట్లో మొదట సుఖంగానే ఉన్నది. అయితే తన పుట్టింటి వాళ్లకు క్రమంగా తన పట్ల శ్రద్ధ తగ్గటము ఆమె గమనించింది. ఆమెను తల్లి మొదట ఆదరంగానే చూసింది. కానీ కూతురు అత్తవారింటికి తిరిగి వెళ్లే సూచనలు కనబడకపోయేసరికి ముభావంగా ఉండసాగింది. అంతకన్నా సుశీలను మరింతగా బాధించిందేమిటంటే తన తల్లి తన అన్న భార్యను అడుగడుగునా తప్పుపట్టి సాధిస్తున్నది. చచ్చేటట్లు చాకిరి చేయిస్తున్నది. తిండి కూడా సరిగ్గా పెట్టదు. తన తల్లిలో అలాంటి రాక్షసత్వం ఉన్నదని సుశీల అదివరకు ఎరగదు. తల్లి కోరంటీకం పెడుతుంటే తన అన్న తన భార్యను ఓదర్చడానికి బదులు తాను కూడా దండిస్తాడు. తను వదినను చూసినాక ఆడది మెట్టినింట ఎంత హీనంగా బతకడానికి వీలున్నదో సుశీల గ్రహించి ఎప్పుడు తన భర్త వద్దకు వస్తాడో వెళ్ళిపోదామా అని ఎదురు చూడసాగింది. వెనక్కు తిరిగి చూసుకుంటే తన అత్తగారు తన పట్ల చూపిన ఆదరము సుశీలకు జ్ఞాపకం వచ్చింది. తాను ఆమెతో రోజు ఎందుకు జగడమాడవలసి వచ్చిందో సుశీలకు జ్ఞాపకం రాలేదు. ఎప్పుడు వెళ్ళి అత్త ఒళ్ళో పడదామా అన్నట్లుగా సుశీల భర్త కోసం ఎదురు చూడటం మానేసి తానే బయలుదేరి వచ్చేసింది. కోడల్ని చూడగానే వెంకాయమ్మ కౌగలించుకొని, అయ్యో, ఇలా చిక్కిపోయావేమే తల్లి అన్నది. ఇప్పుడు ఆమె కళ్ళకు తన కోడలు పుట్టింటి అగచాట్లు పడి వచ్చినట్లు కనపడింది. అటు తర్వాత ఆ అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళ కన్నా ఎక్కువ ప్రేమగా మసులుకున్నారు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.